కుమార్ సూసైడ్ రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. అధికార విపక్షాల మధ్య ఇప్పటికే తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో క్రాంతి కుమార్ కుటుంబ సభ్యుల్ని వైసీపీ నేతలు పరామర్శించారు. క్రాంతి కుమార్ చనిపోవడానికి కృష్ణలంక, సిఐ నాగరాజు వేధింపులే కారణమని ఆరోపించారు వైసీపీ నేతలు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనిచేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నటువంటి పోలీసు అధికారులు వాళ్ళ మీద వెంటాడి వాళ్ళ యొక్క సస్పెన్షన్ చేయడం, వాళ్ళ యొక్క సస్పెన్షన్ పొడిగించుకుంటూ పోవడం తప్ప తప్పు చేసిన వాళ్ళు మీ కళ్ళ ముందు కనబడుతున్నా. నెల రోజులైంది. ఆ బిడ్డలు ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయే తల్లిదండ్రుల మనోవేదన మీకు పట్టలేదా? వారి యొక్క ఆక్రందన మీకు కనపడటం లేదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ పోలీస్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. పోలీస్ జులుంను, ఈ యొక్క పోలీస్ చేస్తున్నటువంటి వ్యవస్థను మరి పూర్తిగా నిర్వీర్యం చేసి వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకున్నటువంటి కుటుంబ ప్రభుత్వ నాయకులు, ముఖ్యమంత్రి గారు అన్న చెప్పినట్టు మొదటి ముద్దాయి, రెండవ ముద్దాయి, మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ గారు అందరూ డీజీపీతో సహా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ను మరి అరికట్టాల్సినటువంటి పోలీసులే వాళ్లే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ను, వ్యవస్థీకృత నేరాలను అరికట్టాల్సినటువంటి వాళ్ళు వ్యవస్థీకృత నేరాలు చేసి పాల్పడుతున్న పరిస్థితుల్లో ఇంకా ఈ రాష్ట్రం ఏ దిశలో పోతుందో ఒకసారి గమనించాలి. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఖచ్చితంగా విజిట్ చేయాలి.